నేను చాలా కోపంగా ఏంటి కోపంగా ఉన్నావా? ఎందుకని బంగారం? నువ్వు నా బుజ్జి కొండవు కదా? అవునా? అవును, నువ్వు నా బుజ్జి కొండవే. సరే గాని ఈ బావుక కిస్ ఇవ్వా? మీరే ఇవ్వండి. నేనా? ఎందుకంత సిగ్గుపడుతున్నావు? నాకు ఒకే ఒక కిస్ ఇవ్వరా ప్లీజ్ బంగారం? నా ఊరుకోరా. నువ్వు చెప్పు బంగారం. నాకు అసలు నిద్ర పట్టలేదు. నీ డ్రీమ్స్ లోకి నేను వచ్చానా? చెప్పు బంగారం. బుజ్జి బంగారం. ఊరికే బంగారం సింగారం అంటూ గమ్మున పడుకోరా. అయ్యో ఇందులో ఛార్జింగ్ లేదు మామ, ఆ ఛార్జర్ అందుకో. కళ అంటే అది ఉండదు, ఉండకూడదు. అయ్యో సగంలో కట్ అయిపోతే తిడుతుంది. రాత్రి నువ్వెవరితోనో ఉన్నావు అందుకే కట్ చేసావు అని లేనిపోని ఊహించుకుని నా మొహం ఉమ్మేస్తుంది. మామనికి దండం పెడతాను ప్లీజ్. అయ్యో మామ, ఈ ఫోన్ ఒకటి ఆన్ అవ్వడం లేదు. సర్లే ఓ పంచి, ఇలాగే అడవిలో 5 కిలోమీటర్ల దూరం వెళ్ళావే అనుకో, అక్కడ ఒక పీసీఓ వస్తుంది. కావాలంటే అక్కడికి వెళ్ళి మాట్లాడరా. ఈ టైంలో ఎలా వెళ్ళనరా? తెలుసుగా, లైటు నీ నోరు 2 మూసుకొని పడుకో. స్వీట్ అంట హాట్ అంట. భయపడుతుంటే బయట పడుకో. రే నేను పైన పడుకోనరా. ఏమైందిరా? పడుకోనంటే పడుకోను. సరే నువ్వు ఇక్కడ పడుకో, నేను పైకి వెళ్ళి పడుకుంటాను. రే నా మాట నువ్వు కూడా ఇక్కడే పడుకో. ఓరా పెరిగి సన్నాసి, వీడు హారర్ సినిమాలు చూసి బాగా పెరిగొడైపోయాడురా. మేము పిశాచాలకే ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చిన వాళ్ళం తెలుసా? పోరా పో, లైక్స్ కామెంట్స్ వస్తాయి. నీ పాపము పండెను నేడు నీ భరతము. ఇప్పటి వరకు ఒకడు ప్రాగత చిత్రం చూపించాడు, ఇప్పుడు ఈడొచ్చాడు బుల్లదర్ స్టార్ట్ చేస్తాడు. ఇక నిద్రపోయినట్టే. పసిపిల్లలు పాలు తాగి నిద్రపోయినట్టుగా నిద్రపోతున్నారు. వీళ్ళను చూసి భయపడి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు వేధవ. అయినా ఇద్దరు బాహుబలుల మధ్య నిద్రపోవడానికి మనకెందుకు భయం?